Hi, this is Satyam. Welcome to Satyam Study Type. Today topic is range data type. సో ఆల్రెడీ సీక్వెన్స్ టైప్లో మనం లిస్ట్ చూసాం ప్రీవియస్ వీడియో, అలాగే టపుల్ డేటా టైప్ గురించి చూసాం. ఇప్పుడు రేంజ్ గురించి డిస్కస్ చేద్దాం. రేంజ్ డేటా టైప్ అంటే ఏంటి? సో హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్ తీసుకోండి. ఒక వేరియబుల్ ఈక్వల్ టు రేంజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10 అని ఇస్తున్నాను. ఓకే, ఏ ఈక్వల్ టు రేంజ్ 10 అని ఇచ్చాను. ఓకేనండి. ఇప్పుడు దీని టైప్ ఏంటి అని చెక్ చేద్దాం. ఏ అన్నది ఏ టైప్ అన్నది మనం చెక్ చేయొచ్చు. ఫస్ట్ ప్రింట్ టైప్ ఏ అన్నది ఏ టైప్ అన్నది మనం చెక్ చేయొచ్చు. ఫస్ట్ రన్ చేయండి, రన్ మాడ్యూల్. ఓకే, చూడండి ఇక్కడ టైప్ అన్నది రేంజ్ టైప్. ఓకే, టైప్ అన్నది మనకి రేంజ్ టైప్ అన్నది మనకి ఇచ్చింది. సో ఇది రేంజ్ అన్నది మనకు తెలిసింది. నెక్స్ట్ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రింట్. యాక్చువల్గా మనం లిస్ట్ టపుల్ ఇలా ఒక వేరియబుల్ తీసుకుని ఒక లిస్ట్ కానీ ఒక టపుల్ కానీ మనం ప్రిపేర్ చేస్తే ప్రింట్ ఆఫ్ ఏ అంటే ఆ ఎలిమెంట్స్ అన్నీ ప్రింట్ అయిపోయాయి. బట్ అక్కడ ప్రింట్ ఆఫ్ ఏ అంటే ఆ ఎలిమెంట్స్ ప్రింట్ కావు. ఓకేనా, ఎందుకు ప్రింట్ కావు ఏంటి అన్నది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి రేంజ్ చెప్తుంది చూడండి. రేంజ్ అంటే మనం ఏ అని ఇస్తే అది 0 to 10 ఆ రేంజ్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది. ఓకే, వాల్యూస్ మనకి ప్రింట్ చేయట్లేదు. సో వాల్యూస్ ప్రింట్ చేయాలంటే ఎలా అన్నది మనం చూడొచ్చు. ఓకేనా, 0 to 10 అన్నాం అంటే ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ఏ ఈక్వల్ టు రేంజ్ అని మనం ఎలా ఇస్తే ఏ ఈక్వల్ టు రేంజ్ అని ఇస్తే ఇక్కడ ఏమి ఇవ్వకపోతే ఏంటంటే ఇనీషియల్గా స్టార్టింగ్ ఇండెక్స్ 0 నుంచి తీసుకుంటుంది అనమాట. 0 to 10 అని 0, 10 అని దాని మీనింగ్. సో 0, 10 అంటే 0 అనేది స్టార్టింగ్, 10 అంటే 10-1 n-1 కింద వస్తుంది. అంటే 0 to 9 ఎలిమెంట్స్ మనకి ప్రింట్ అవుతాయి. ఒకసారి చూద్దాం. ఏ ఈక్వల్ టు రేంజ్ 10 అని ఇచ్చాను, ఈ ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ చేద్దాం. సో ఈ రేంజ్ డేటా టైప్ మనం యూజ్ చేసుకుని ఎలిమెంట్స్ మనం ప్రింట్ చేయాలంటే రేంజ్ అంటే ఏంటి అంటే ఒక పర్టికులర్ ఒక ఇంటిజర్ వాల్యూ కనుక సింగిల్ వాల్యూ కనుక మీరు లెగిస్తే ఓకే ఇనిషియల్ వాల్యూ 0 తీసుకుంటుంది. 0 to ఆ నెంబర్ -1 అనమాట. అంటే 10-1 అంటే 0 to 9 వరకు మనకి ఎలిమెంట్స్ అనేది ప్రింట్ అవుతాయి. సో ఈ ఎలిమెంట్స్ కనుక మనం ప్రింట్ చేయాలంటే యూ కెన్ యూజ్ ద లూపింగ్ కాన్సెప్ట్స్. సో లూపింగ్ కాన్సెప్ట్ మనం ఇంకా చెప్పుకోలేదు కాబట్టి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇందులో చూద్దాం. ఓకే, నెక్స్ట్ లూపింగ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇంకా కంప్లీట్గా మనం చూడొచ్చు. బట్ ఇక్కడ ఈ వాల్యూ నేను ప్రింట్ చేయాలి కాబట్టి ఫర్ లూప్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఫర్ ఐ ఓకే ఒక వేరియబుల్ ఓకే ఫర్ ఈచ్ అనమాట. ఇది ఇన్ ఓకేనా ఏ. ఇక్కడ చూడండి ఏం తీసుకున్నాను, ఏ అన్నది ఏ ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ 10 అని తీసుకున్నాను. ఫర్ ఐ ఇన్ ఏ అన్నాను. ఓకేనా, ఇక్కడ కాలన్ ఇచ్చి ఎంటర్ కొడితే ఇక్కడ చూడండి కర్సర్ కూడా వచ్చింది ఇంటెంటేషన్. ఓకేనా, ఈ ఫర్ లూప్ లో మనం బాడీ రాయొచ్చు. ఇప్పుడు ఓకే నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయొచ్చు. హౌ మెనీ స్టేట్మెంట్స్ రిపీట్ అవ్వాలి బేస్డ్ ఆన్ ద కండిషన్ బేస్ చేసుకొని. బట్ నేను ఇక్కడ ఓన్లీ 1 స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. జస్ట్ నేను ఏం చేస్తానంటే ఐ అన్న వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ ఏమవుతుందో చూడండి. ఇక్కడ ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కామెంట్లో నేను రాస్తున్నాను చూడండి. ఎలిమెంట్స్ ఏంటంటే ఇనీషియల్గా మనం ఏ వాల్యూ ఓన్లీ ఒక ఆర్గ్యుమెంట్ కనుక మనం పాస్ చేస్తే ఒక వాల్యూ కనుక మన రేంజ్కి ఇస్తే 0 నుంచి తీసుకుంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే 0 నుంచి 0, 1, 2 అండ్ సో ఆన్ ఎక్కడ వరకు తీసుకుంటుంది అంటే 9 వరకు తీసుకుంటుంది. సో వాల్యూస్ 0 to 9 వరకు ప్రింట్ అవుతాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే ఏ అన్నది రేంజ్ ఆఫ్ 10 అని. అంటే ఇక్కడ మనం డైరెక్ట్గా రాయొచ్చు కావాలితే ఇక్కడ ఏ ప్లేస్లో మన రేంజ్ ఆఫ్ 10 ఇచ్చినా కూడా ఒకటే, రేంజ్ ఆఫ్ 10 ఇచ్చినా కూడా సేమ్ అవుట్పుట్ వస్తుంది. సో ఇక్కడ వాల్యూస్ ఏంటంటే ఒక్కొక్క వాల్యూ ఐ వేరియబుల్కి అసైన్ చేస్తుంది. ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. అంటే ఫస్ట్ వాల్యూ ఏంటి 0 కాబట్టి 0 ఐకి అసైన్ చేస్తుంది, 0 అనేది ప్రింట్ అవుతుంది. ప్రింట్ మనం ఆల్రెడీ ప్రింట్ గురించి మాట్లాడుకున్నాం. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది ప్రింట్ అవుతుంటే ప్రింట్ అయిన తర్వాత న్యూ లైన్లోకి వస్తుంది ప్రింట్ ఆటోమేటిక్ ఇక్కడ పైథాన్లో. సో ప్రింట్ అయ్యి అంటే 0 ప్రింట్ అవుద్ది, తర్వాత 1 ప్రింట్ అవుద్ది, నెక్స్ట్ న్యూ లైన్లో 2 ప్రింట్ అవుద్ది అండ్ సో ఆన్ 9 వరకు ప్రింట్ అవుద్ది. ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి, రన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు అవుట్పుట్ 0 to ఈ వాల్యూస్ అనేది ప్రింట్ అయ్యింది చూడండి. 0 to 1, 2, 3, 4 మనకి ఇక్కడ వాల్యూస్ 9 వరకు ప్రింట్ అయ్యాయి. ఓకే 0 to 9 వరకు మనకి వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. సో ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఐ అన్నాం. ఓకేనా, బట్ ఇక్కడ స్టార్టింగ్ ఎక్కడి నుంచి తీసుకుంది, మనం ఏ ఇవ్వకపోతే 0 నుంచి తీసుకుంది. బట్ ఇక్కడ స్టార్టింగ్ మనం స్పెసిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ 2 నుంచి తీసుకుందాం అనుకుంటున్నాను. 2, 10
సో ఇక్కడ ఏంటంటే 2 అన్నది స్టార్టింగ్, 10 అన్నది ఎండింగ్. సో ఎండింగ్ -1 జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి బిగిన్ అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది 2 దగ్గర నుంచి. ఇది 10 - 1 అంటే 9. అంటే 2 దగ్గర నుంచి 9 వరకు మనకి వాల్యూస్ ప్రింట్ అవుతాయి. ఇది కూడా మనం ఒకసారి చూడండి, చెక్ చేద్దాం. ఓకే, అంటే 2 వాల్యూస్ ఇస్తే ఎలా వస్తుంది అన్నది. సో 2 3 4 5 6 7 అంటే స్టార్టింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, 2 నుంచి వచ్చింది. 2 2 to 9 మనకి వాల్యూస్ అన్నది ఇలా ప్రింట్ అయ్యాయి. ఓకేనా, 2 వాల్యూస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 ఇస్తున్నాను. ఇక్కడ థర్డ్ ఎలిమెంట్ ఏమీ లేకపోతే దీని మీనింగ్ ఏంటంటే 1 to 10 అని ఇస్తే నాకు ఏమవుద్ది, 1 to 9 ఎలిమెంట్స్ అన్నది నాకు ప్రింట్ అవుతాయి. 1 to 9 ఎలిమెంట్స్ అన్నది ప్రింట్ అవుతాయి, అంతే కదా. 1 to 9 ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి. బట్ నాకు ఇక్కడ ఏమీ లేదు, థర్డ్ ఆర్గ్యుమెంట్ ఏం పాస్ చేయలేదు. బట్ అక్కడ డిఫాల్ట్గా ఏం తీసుకుంటుంది అంటే 1 తీసుకుంటుంది. డిఫాల్ట్గా 1 తీసుకుంటుంది కాబట్టి ఓకే, ఫస్ట్ వాల్యూ 1, తర్వాత 1 డిఫరెన్స్ దానికి యాడ్ అవుద్ది 2, తర్వాత 3, అలా మనకి 1 to 10 అంటే 1 to 9 ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయి. ఒకసారి ఇది కూడా చూద్దాం, ఆల్రెడీ చూసింది. 1 to 9 ఎలిమెంట్స్ మనకి ఇలా ప్రింట్ అవుతాయి. సో ఇక్కడ చూద్దామండి, ఇక్కడ డిఫరెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ఇక్కడ 1 10 2 అన్నాం. ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే 1 10 2 అంటే 1 ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ 1కి 2 యాడ్ అవుతుంది, తర్వాత 1 2 యాడ్ అయితే 3 అవుతుంది. ఓకేనా, ఎలిమెంట్స్ ఏ విధంగా వస్తాయి చూద్దాం ఒకసారి. 1 ప్రింట్ అవుతుంది, తర్వాత 2 దానికి యాడ్ అయితే 1కి అది 3 అవుతుంది, 3కి 2 యాడ్ అయితే 5 అవుతుంది, 5కి 2 యాడ్ అయితే 7 అవుతుంది, 7కి 2 యాడ్ అయితే ఓకేనా 9 వస్తుంది. ఓకే, ఇలా ఈ ఎలిమెంట్స్ మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఓకేనండి, ఒకసారి ఇది కూడా మనం చెక్ చేద్దాం. డిఫరెన్స్ 2 ఉంటే ఎంత అవుతుంది అన్నది చూడండి. ఇక్కడ 1కి 2 యాడ్ చేస్తే 3, 3కి 2 యాడ్ అయితే 5, 7, తర్వాత 9. సో ఎలిమెంట్స్ ఈ విధంగా ప్రింట్ అయ్యాయి. ఓకేనా, ఇక్కడ డిఫరెన్స్ ఎంత అయితే అంత. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అయితే ఫర్ ఎగ్జాంపుల్ 10 కూడా ఇంక్లూడ్ అవ్వాలి అనుకోండి, ఇక్కడ 10 + 1 అని మనం ఇచ్చుకోవాలి, అంటే 11 ఇచ్చుకోవాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు డిఫరెన్స్ 3 డిఫరెన్స్ కావాలి. 3 డిఫరెన్స్ అయితే 1 ప్రింట్ అవుద్ది, 1కి 3 యాడ్ చేస్తే ఇక్కడ ఎంత అవుద్ది 4 అవుతుంది, 4కి 3 యాడ్ చేస్తే మనకి 7 వస్తుంది, 7కి 3 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 10. బట్ 10 నాట్ ఇంక్లూడింగ్ కదా, 10 - 1 వరకునే ప్రింట్ అవుతాయి. సో 10 నాట్ ఇంక్లూడింగ్ కాబట్టి మనకి 147 అన్నది ప్రింట్ అవుతుంది. ఒకసారి ఇది కూడా చూద్దాం. ఈ 3 కేసెస్లో ఒకసారి చూడండి, మనకి 147 అన్నది ప్రింట్ అయింది. ఇది అవుట్పుట్ వచ్చింది. సో ఇక్కడ చూడండి, రేంజ్ ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తే ఓకేనా, ఆల్రెడీ చూసాం 10, 2 ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాం, ఇక్కడ 3 ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాం. ఇప్పుడు ఓకే, ఒకసారి ఇక్కడ మైనస్ దగ్గర నుంచి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 అని ఇస్తున్నాను. ఓకే, ఎక్కడ వరకు అంటే 1 వరకు ప్రింట్ చేద్దాం. ఏంటంటే మన ఏ వాల్యూకి ఇక్కడ -1 అని ఇస్తున్నాను. -1 అని ఇస్తే ఏమవుతుంది అంటే ఓకే, స్టార్టింగ్ వాల్యూ ఎంత 10, సో 10 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 10 - 1 అంటే 9 అవుతుంది. ఓకే, నా తర్వాత 8 అవుతుంది. ఇలా ఎక్కడ వరకు వస్తాయి ఓకే, 1 నాట్ ఇంక్లూడింగ్ కాబట్టి మనకి 2 వరకు వచ్చి ఆగుతాయి. ఓకేనండి, ఒకసారి ఎలిమెంట్స్ చూద్దాం. మనకి ఇక్కడ అవుట్పుట్ చెక్ చేయండి. అవుట్పుట్ చెక్ చేస్తే మనకి ఓకేనా 10 9 8 7 6 5 4 3 ఓకే 2 కూడా వచ్చింది. ఓకే, ఇక్కడ స్క్రీన్లో కట్ అవుతుంది, బట్ 2 వచ్చింది. ఓకే, 1 నాట్ ఇంక్లూడింగ్. ఓకేనండి, ఒకసారి డిఫరెన్స్ ఇక్కడ 2 ఇచ్చి చూద్దాం, మనకు అర్థమవుతుంది. ఇప్పుడు 2 ఇచ్చి చూస్తే ఏమవుతుంది 10, తర్వాత 10 - 2 అంటే 8 అవుతుంది, 8 - 2 అంటే మనకి 6 అవుతుంది, 6 - 2 అంటే ఓకే 4 అవుతుంది, 4 - 2 అంటే 2 అవుతుంది. ఓకే, 2 - 2 అంటే 0 అయిపోద్ది. బట్ ఇక్కడ 1 ఇచ్చాం కాబట్టి 1 - 1 0 వరకు మనకు రాదు. ఓకేనా, 1 నాట్ ఇంక్లూడింగ్. సో వాల్యూస్ మనకి ఈ విధంగా వస్తాయి. ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. ఇక్కడ అవుట్పుట్ చూడండి ఎలా వచ్చిందో, 10 8 6 4 2. ఓకే, చూడండి ఇక్కడ 10 8 6 4 2 అన్నది మనకు అవుట్పుట్ వచ్చింది. ఓకేనా, ఇది రేంజ్లో ఓకే 3 వేరియేషన్స్. ఓకే, సింగిల్ ఆర్గ్యుమెంట్ ఉంటే ఏంటి, 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఏంటి, 3 ఆర్గ్యుమెంట్స్ ఉంటే ఏంటి అన్నది మనం చూసాం. ఓకేనా, ఇలా వాల్యూస్ మనం రివర్స్లో కూడా మనం ప్రింట్ చేసాం. ఓకే, 2 డిఫరెన్స్తో ప్రింట్ చేసాం, నెగిటివ్ ఇండెక్స్ కూడా చూసాం. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇండెక్సింగ్ కాన్సెప్ట్ కూడా మనం అప్లై చేయొచ్చు. ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ కాన్సెప్ట్ కూడా మనం అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ A =
ఇక్కడ రేంజ్ 10 అని ఇచ్చాం అనుకోండి, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ 6 అని ఇచ్చాను, రేంజ్ 6. ఓకే, ఇక్కడ ఇండెక్సింగ్ కాన్సెప్ట్ అప్లై అవుతుంది అన్నారు కదా. ప్రింట్ ఆఫ్ ఏ ఆఫ్ జీరో అంటే వాల్యూ ఎంత, ఓకేనా. ఏ ఆఫ్ జీరో అంటే వాల్యూ ఎంత అనేది మనం చూడొచ్చు. ఓకే, ఏ ఆఫ్ జీరో వాల్యూ ఎంత చెక్ చేయండి. ఏ ఆఫ్ జీరో వాల్యూ అంటే అంతే 0 అనమాట. ఎందుకు, స్టార్టింగ్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది, ఓకే 0 నుంచి తీసుకుంటుంది. మనం ఇనిషియల్ వాల్యూ ఒకటే వాల్యూ ఇస్తే ఇది రేంజ్ 0 to 6 అంటే 6 నాట్ ఇంక్లూడింగ్ ఎక్కడ వరకు 0 to 5 వరకు తీసుకుంటుంది, ఓకేనా. 0 to 5 వరకు తీసుకుంటుంది కాబట్టి ఏ ఆఫ్ 0 అంటే 0. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1,6 అని ఇస్తున్నా అంటే ఏ ఆఫ్ 0 అంటే ఏమవుతుంది, ఇప్పుడు 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అదే 0 అవుతుంది. ఓకే, అదే 0 ఇండెక్స్లో ఉంటుంది. సో ఏ ఆఫ్ 0 అంటే నాకు ఇక్కడ ఏమొస్తుంది, 1 అని వస్తుంది, ఓకేనా. ఇక్కడ చూడండి అవుట్పుట్ ఏ ఆఫ్ 0 అంటే 1 అనే అవుట్పుట్ వచ్చింది, ఓకేనా. ఈ విధంగా ఇండెక్స్. ఫర్ ఎగ్జాంపుల్ 1,6 అంటే ఇక్కడ నేను నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా ఇస్తున్నాను, -1 అంటే ఇక్కడ ఏమవుతుంది, యాక్చువల్గా 6 అనుకుంటాం బట్ ఇక్కడ ఏంటి 5, ఓకేనా. 6 ఉండదు కదా, 1 to 6 అంటే 6 - 1 అంటే 1 to 5 వరకునే. అంటే 5 అంటే లాస్ట్ ఇండెక్స్ యొక్క -1 అంటే లాస్ట్ ఎలిమెంట్. సో -1 అంటే లాస్ట్ ఎలిమెంట్ కాబట్టి మనకు వాల్యూ ఏమొస్తుంది, 5 అనేది డిస్ప్లే అవుతుంది. ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇక్కడ ఒకసారి చెక్ చేస్తే ఏ ఆఫ్ -1 అంటే ఇక్కడ వాల్యూ ఎంత వచ్చింది, 5 అని వచ్చింది, ఓకేనా. ఈ విధంగా ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ కూడా మనం అప్లై చేయొచ్చు. స్లైసింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే అక్కడ 1 to ఫర్ ఎగ్జాంపుల్ 1 to 4 అన్నాం. 1 to 4 అంటే ఇక్కడ రేంజ్ మాత్రమే ప్రింట్ అవుతుంది చూడండి. ఇక్కడ 1 to 4 అంటే ఇక్కడ స్లైసింగ్ కూడా అప్లై చేస్తున్నాం. ఓకే, 1 to 4 అంటే 1 to 4 రేంజ్ అన్నది మనకి రేంజ్ ఇక్కడ ఎంత 2 to 5. ఓకే, రేంజ్ 2 to 5, ఓకేనా. ఈ 2 to 5 అని ఎందుకు వచ్చింది, 2 to 5 అని ఎందుకు వచ్చింది చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ యొక్క రేంజ్ ఇక్కడ నేను తీసుకున్నది ఏంటి 1 to 6 బట్ ఇక్కడ 2 to 5 అన్నది మనకు ప్రింట్ అయింది. ఓకే, ప్రింట్ ఏ ఆఫ్ 1 to 4 అంటే 2 to 5, ఓకేనా. అంటే 2 to 5 అంటే అక్కడ ఎన్ని ఉన్న ఎలిమెంట్స్ 1 to 4, ఓకేనా. ఆ రేంజ్లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే మనం తీసుకోవాలి. ఓకే, 1 to 4లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే మనకి రేంజ్లో తీసుకోవాలి. ఈ రేంజ్, సో ఈ రేంజ్లో ఉన్న ఎలిమెంట్స్ నేను ప్రింట్ చేయాలి, ఓకేనా. ఈ రేంజ్లో ఉన్న ఎలిమెంట్స్ నేను ప్రింట్ చేయాలి. సింపుల్గా మనం ఇక్కడ ఈ ఎలిమెంట్స్ని ప్రింట్ చేద్దాం. ఓకే, లూపింగ్ యూజ్ చేయాలని చెప్పుకున్నాం కదా. ఫర్ ఐ ఇన్ ఓకే ఏ 1,4. ఓకే, ఇందులో ఉన్న రేంజ్లో ఉన్న ఎలిమెంట్స్ మనం ప్రింట్ చేయొచ్చు. ప్రింట్ ఆఫ్ ఓకే ప్రింట్ ఆఫ్ ఐ. సో ఇక్కడ ఎలిమెంట్స్ ఏమొస్తాయి చూడండి, చెక్ చేద్దాం. ఓకే, అంటే యాక్చువల్గా నేను తీసుకున్నది ఎంతది, రేంజ్ 1 to 6 తీసుకున్నాను బట్ ఏ ఆఫ్ 1 to 4 అన్నాను. ఓకే, ఏ ఆఫ్ 1 to 4 అన్నాను. ఒకసారి వాల్యూస్ చెక్ చేద్దాం. ఓకేనా, మనకు వచ్చిన వాల్యూ చూడండి 2, 3, 4 అనేది మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది, ఓకేనా. 2, 3, 4 అనేది ప్రింట్ అయింది, ఓకేనా. ఆ రేంజ్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్ని డైరెక్ట్గా ఇక్కడ రేంజ్ కూడా ఇక్కడ కూడా మనం ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ డైరెక్ట్గా మనం రేంజ్ ఇవ్వచ్చు. రేంజ్ ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 6 ఇచ్చాం అనుకోండి, అంటే ఇక్కడ ఏమైనా అవసరం లేదు, డైరెక్ట్గా మనం ఇలా లూప్లో కూడా మనం డైరెక్ట్గా రేంజ్ ఇవ్వచ్చు. రేంజ్ ఆఫ్ 6 అని ఇస్తే ఇక్కడ మనకి 0 to 5 ప్రింట్ అవుతాయి, మనం ఇందాక చూసినట్టుగా. అన్నీ కూడా ఇక్కడ కూడా డైరెక్ట్గా మనం అప్లై చేయొచ్చు లూపింగ్ స్టేట్మెంట్లో. ఓకే, 0 to 5 అన్నది ప్రింట్ అయింది, ఓకేనా. ఇలా లూపింగ్ స్టేట్మెంట్లో డైరెక్ట్గా మనం రేంజ్ ఆఫ్ ఇలా రాయొచ్చు. సో ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ కూడా మనం అప్లై చేయొచ్చు అనేది కాన్సెప్ట్ మనకి ఇక్కడ అర్థమైంది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది రేంజ్ అన్నది మ్యూటబుల్లా ఇమ్యూటబుల్లా, అంటే చేంజ్ చేయడానికి ఉంటుందా, రేంజ్ని చేంజ్ చేయడానికి ఉండదా అన్నది. ఓకే, లిస్ట్ అన్నది ఏంటి అన్నాం, మ్యూటబుల్ అంటే చేంజ్ చేయొచ్చు అన్నాం. ఓకే, స్ట్రింగ్ అన్నది ఏంటి, స్ట్రింగ్ అన్నది ఇమ్యూటబుల్, డు నాట్ చేంజ్. సో టపుల్ అన్నది ఇమ్యూటబుల్, డు నాట్ చేంజ్. మరి రేంజ్ ఏంటి, రేంజ్ స్లైసింగ్ అప్లై చేయొచ్చు అంటున్నాం. ఓకే, తర్వాత ఇండెక్సింగ్ అప్లై చేయొచ్చు అంటున్నాం. సో ఆర్డర్ 0 to ఎంత రేంజ్ ఎంతవరకు ఇచ్చుకుంటే అంతవరకు ఇచ్చుకోవచ్చు. 3 ఆర్గ్యుమెంట్స్ మనం ఇవ్వచ్చు, 1 ఆర్గ్యుమెంట్ ఇవ్వచ్చు, 2 ఆర్గ్యుమెంట్స్ ఇస్తే డిఫరెన్స్ ఏంటి అన్నది మనకు అర్థమైంది. బట్ రేంజ్ అన్నది మ్యూటబుల్ ఇమ్యూటబుల్ టైప్ అన్నది మనం ఒకసారి చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ 8, రేంజ్ ఆఫ్ 8. ఓకే, మనం ఆల్రెడీ చూసాం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఏ ఆఫ్ 1 ప్రింట్ చేస్తున్నాం, లేదంటే ఏ ఆఫ్ 2.
సో ఏ ఆఫ్ 2 అంటే నాకు వాల్యూ ఏమొస్తుంది చూడండి, అంటే 8 అంటే ఇక్కడ ఓన్లీ ఒక వాల్యూ ఇచ్చారు కాబట్టి ఇనిషియల్ వాల్యూ బిగినింగ్ 0 నుంచి తీసుకుంటుంది 0 to n-1 అంటే 8-1 అంటే 0 to 7 వరకు తీసుకుంటుంది. 0 to 7 వరకులో ఏ ఆఫ్ 2 అంటే ఎంత అంటే ఏ ఆఫ్ 0 అంటే ఎంత 0, ఏ ఆఫ్ 1 అంటే 1, ఏ ఆఫ్ 2 అంటే 2నే. ఓకే, ఏ ఆఫ్ 2 అంటే 2 వాల్యూనే మనకి ప్రింట్ అవుతుంది. ఓకేనా, సో ఒకసారి చెక్ చేద్దాం, ఇది చెక్ చేయండి. ఏ ఆఫ్ 2 అంటే మనకి 2 అన్నది ప్రింట్ అయ్యింది, మీరు అవుట్పుట్ చూసారు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చేంజ్ చేస్తున్నాను ఏంటంటే 1 కామా లేదంటే ఓకే 2 కామా 8 అన్న, అంటే ఇప్పుడు ఏమవుతుంది 2 అన్నది 0 ఇండెక్స్, 3 అన్నది 1 ఇండెక్స్, 4 అన్నది 2 ఇండెక్స్, అంటే 2 ఇచ్చాను కాబట్టి నాకు ఏం ప్రింట్ అవుతుంది ఏ ఆఫ్ 2 అంటే 4 ప్రింట్ అవుతుంది. ఒకసారి వాల్యూ చెక్ చేయండి. ఓకే, ఏ ఆఫ్ 2 అంటే నాకు 4 అన్నది రావాలి అవుట్పుట్. సో 4 అన్నది నాకు వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మ్యూటబుల్ అన్నాను, ఏ ఆఫ్ 2 అంటే ఎంత 4, బట్ నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను. ఓకే, ఏ ఆఫ్ ఒక 2ని నేను ఒక వాల్యూతో 100తో రిప్లేస్ చేస్తున్నాను. ఓకేనా, ట్రై చేస్తున్నాను ఇలా అవుతుందా రావదా అని. ఒకసారి ట్రై చేసిన తర్వాత ప్రింట్ ఆఫ్ ఏ ఆఫ్ 2 అన్నది నేను ప్రింట్ చేయడానికి చూద్దాం. ఓకేనా, ఇక్కడ అవుతుందా అవదా, ఇది మ్యూటబులా ఇమ్యూటబుల్ అన్నది మనం తెలుసుకోవడానికి ఈ కండిషన్ చెక్ చేస్తాం. చూడండి, ఏ ఆఫ్ 2 = 100 అన్నాను, బట్ ఇక్కడ మనకి టైప్ ఎర్రర్ వచ్చింది. ఏంటది, రేంజ్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. ఓకేనా, ఐటమ్ అసైన్మెంట్ డస్ నాట్ సపోర్ట్ అంటే ఇక్కడ రేంజ్ అన్నది ఏంటిది, రేంజ్ అన్నది ఇమ్యూటబుల్ టైప్, రేంజ్ అన్నది ఇమ్యూటబుల్, డు నాట్ చేంజ్ ద వాల్యూస్. ఓకేనా, రేంజ్ అన్నది మన వాల్యూస్ చేంజ్ చేయడానికి అవ్వదు. సో రేంజ్ డేటా టైప్ అన్నది ఇమ్యూటబుల్ డేటా టైప్. ఓకేనా, ఈ విధంగా ఇమ్యూటబుల్ డేటా టైప్స్ ఏంటి, రేంజ్ డేటా టైప్, మ్యూటబుల్ డేటా టైప్స్ ఏంటి అంటే మొత్తం డేటా టైప్స్ అన్ని మనం చెప్పేసుకున్న తర్వాత ఒకసారి లిస్ట్ అవుట్ చేసి మీకు చూపిస్తాను ఏది ఇమ్యూటబుల్ ఏది మ్యూటబుల్ అన్నది. సో రేంజ్ అన్నది మనకి ఇమ్యూటబుల్ టైప్, దీని ముందు చెప్పుకున్న టపుల్ కూడా ఇమ్యూటబుల్ టైప్, లిస్ట్ అన్నది మ్యూటబుల్ టైప్, స్ట్రింగ్ అన్నది ఇమ్యూటబుల్ టైప్. సో ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.